వెల్కమ్ టు టెక్ చైతు. తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఇంకా మల్కాజ్గిరి మౌలాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకి రాదు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించడం కోసము ఇండియన్ రైల్వేస్ తిరుపతి ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ని బైపాస్ మార్గంలో నడపబోతుంది. సికింద్రాబాద్ రాకుండా దీనికి రైల్వే బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుండి ఆదిలాబాద్కి ప్రయాణించే 17405 కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు మార్చ్ 26వ తారీఖు నుండి సికింద్రాబాద్కి రాదు. మౌలాలి మల్కాజ్గిరి కూడా ఈ ట్రైన్ అనేది రాదు. ఈ ట్రైన్కి చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంటుంది సాయంత్రము 7:55 ఆ తర్వాత బొల్లారం రైల్వే స్టేషన్లో నైట్ 9:14 స్టాప్ ఉంటుంది. అంటే ఇంకా హైదరాబాద్ పరిధిలో చర్లపల్లి, బొల్లారం రైల్వే స్టేషన్స్లో ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు బైపాస్ లైన్లో వెళ్ళిపోతుంది ట్రైన్, మౌలాలి బైపాస్ లైన్లో. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి తిరుపతి వెళ్ళే 17406 ట్రైను మార్చ్ 27వ తారీఖు నుండి సికింద్రాబాద్ మౌలాలి మల్కాజ్గిరికి రాకుండా బొల్లారం చర్లపల్లి మీదుగా వెళ్ళిపోతుంది. బొల్లారంలో ఈ ట్రైన్ తెల్లవారుజామున 4:29 ఉంటుంది. చర్లపల్లిలో వచ్చేసి 5:45 ఉంటుంది. సో ఈ ట్రైన్ కూడా ఇటు సికింద్రాబాదు మౌలాలి మల్కాజ్గిరికి రాకుండా వెళ్ళిపోతుంది మార్చి 26వ తారీఖు నుండి. ఈ ట్రైన్తో పాటు మరికొన్ని రైళ్లను కూడా డైవర్ట్ చేశారు సికింద్రాబాద్ రాకుండా. సో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు కనుక చూడనట్లయితే దయచేసి మన టెక్ చైతు ఛానల్లో చూడండి.